హలో అండి, వెల్కమ్ టు అన్నపూర్ణ హోమ్ బేక్స్. ఈరోజు నేను మీకు 2 కేక్ డెకరేషన్స్ అనేవి చూపిస్తానండి. ఒకటి వచ్చేసి చాక్లెట్ కేక్ డెకరేషన్, ఇంకొకటి కుల్ఫీ కేక్ డెకరేషన్. అదేవిధంగా వాటి యొక్క ప్రైజెస్ కూడా చెప్తాను. అదేవిధంగా నేను సేల్ చేసే మిగతా కేక్ ప్రైజెస్ కూడా చెప్పమంటున్నారండి, కేక్ ప్రైజ్ లిస్ట్ అనేది. ఈ వీడియోలో నేను ఎన్ని రకాల కేక్స్ చేస్తానో అదేవిధంగా వాటి ప్రైజెస్ కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. ఈ వీడియోని మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు ప్రైస్ డీటెయిల్స్ అనేది క్లియర్గా తెలుస్తుంది. అదేవిధంగా టైర్ కేక్ యొక్క ప్రైజెస్ కూడా మీకు చెప్తానండి. 2 స్టెప్కి 3 స్టెప్కి నేను ప్రైస్ ఎలా తీసుకుంటానో మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. దానికన్నా ముందుగా మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నేను ఇక్కడ 1 kg చాక్లెట్ కేక్ డెకరేషన్ అనేది చూపిస్తాను. 1 kg చాక్లెట్ కేక్ డెకరేషన్ అంటే నేను 360 గ్రామ్స్ చాక్లెట్ ప్రీమిక్స్ తీసుకున్నాను. నేను ఇక్కడ యూజ్ చేసే ప్రీమిక్స్ వచ్చేసి పిల్స్బరీ చాక్లెట్ ప్రీమిక్స్ యూజ్ చేశాను. నేను చాక్లెట్ కేక్ని ఎలా ప్రిపేర్ చేస్తానో మీకు చూపించలేదు కదండి. అంటే నేను ఫిల్లింగ్స్లో ఏం యూజ్ చేస్తానంటే చాక్లెట్ సిరప్ యూజ్ చేస్తాను. హర్షీస్ చాక్లెట్ సిరప్ యూజ్ చేస్తాను. మీరు ఏ బ్రాండ్ సిరప్ యూజ్ చేసినా లేదంటే చాక్లెట్ గనాష్ కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే హర్షీస్ చాక్లెట్ సిరప్ని యూజ్ చేసి చాక్లెట్ డార్క్ చాక్లెట్ కాంపౌండ్ ఉంటుంది కదండి, ఆ కాంపౌండ్ని ఇలా గ్రేటర్తో తురుముకొని వేసుకుంటాను. లేదా మీ దగ్గర డార్క్ చాకో చిప్స్ ఉంటే ఆ చాకో చిప్స్ కూడా మీరు వేసుకోవచ్చు. ఇలా 3 లేయర్స్ కూడా ఫినిష్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను క్రమ్ కోట్ కూడా చేశాను. క్రమ్ కోట్ చేసి ఒక ½ an hour ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, అప్పుడు మనకి కేక్ బాగా సెట్ అవుతుంది. సెట్ అయిన తర్వాత ఇప్పుడు నేను హార్ట్ షేప్ కేక్ చేద్దాం అనుకుంటున్నాను. హార్ట్ షేప్ కేక్ కోసం మనం కేక్ని 4 పార్ట్గా డివైడ్ చేసుకొని ఒక పార్ట్లో 2 ఈక్వల్ సైజెస్ ఉంటాయి కదండి, ఎడ్జెస్ ఈ ఎడ్జ్ నుంచి ఆ ఎడ్జ్ వరకు నేను వీడియోలో చూపించిన విధంగా మీరు కట్ చేసుకొని హార్ట్ షేప్ చేసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసిన సైడ్స్ కాకుండా దాని ఆపోజిట్ సైడ్స్ ఉంటాయి కదండి, ఆపోజిట్ సైడ్స్కి మనం లైట్గా క్రీమ్ని అప్లై చేయాలి. ఎందుకంటే మనం ఇక్కడ కట్ చేసిన పీసెస్ అక్కడ స్టిక్ అవ్వాలంటే మనం క్రీమ్ని అప్లై చేసి అప్పుడు మనం ఆ పీసెస్ పెడితే మనకి కరెక్ట్గా స్టిక్ అవుతాయి ఆ పీసెస్. ఇప్పుడు నేను పీస్ కట్ చేశాను కదండి, ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి లేయర్స్ అనేది మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా మీరు సెట్ చేసుకోండి. అదేవిధంగా రెండో వైపుని కూడా మీరు అలా సెట్ చేసి మధ్యలో వీ కట్ ఇవ్వండి. వీ కట్ ఇస్తే మనకి క్లియర్గా షేప్ అనేది వస్తుంది. స్పాచులాతో ఒక్కసారి మనకి షేప్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఒక్కసారి మనం చెక్ చేసుకోవాలండి. వీడియోలో నేను చూపించిన విధంగా అలా చెక్ చేసుకొని మనం కొద్దిగా ప్రెస్ చేయాలి అటాచ్ చేసిన పీసెస్ దగ్గర. ఇప్పుడు నేను ఫైనల్ ఐసింగ్ చేస్తూ మీకు నేను ప్రైస్ డీటెయిల్స్ అనేది చెప్తాను. ఈ కేక్ వచ్చేసరికి నేను 650 రూపీస్ ఛార్జ్ చేశానండి. యాక్చువల్గా ఈ కేక్కి 700 అబోవ్ ఛార్జ్ చేయాలి, బట్ నాకు వాళ్ళు రెగ్యులర్గా ఆర్డర్ చేస్తారండి. అదేవిధంగా ఇప్పుడు నాకు ఈ కేక్ ఆర్డర్ ఇచ్చేసి పేరెంట్స్ యానివర్సరీ కోసం వాళ్ళ అమ్మాయి నాకు ఆర్డర్ ఇచ్చిందండి. ఇప్పుడు నేను ఒక్కొక్కటిగా కేక్ ప్రైజెస్ అనేది మీకు చెప్తాను, ఒక్కొక్క ఫ్లేవర్కి ప్రైస్ అనేది ఎలా ఉంటుందో. 1 కిలో వెనిలా కేక్ వచ్చేసరికి నేను 600 ఛార్జ్ చేస్తానండి. వితౌట్ కస్టమైజేషన్ అయితే 1 కిలో 600 తీసుకుంటాను. వెనిలా కేక్ అనగానే నేను ప్లెయిన్గా ఇవ్వనండి, అందులో మిల్క్ మేడ్ వేస్తాను. ఫిల్లింగ్స్లో మిల్క్ మేడ్ అండ్ వైట్ చాకో చిప్స్ కూడా వేస్తాను, అప్పుడు మనకి కేక్ టేస్ట్ అనేది బాగుంటుంది. సో నేను దానికి 600 తీసుకుంటాను. అదేవిధంగా స్ట్రాబెర్రీ కేక్, పైనాపిల్, బ్లూబెర్రీ, బ్లాక్ కరెంట్ వీటికి కూడా నేను 600 ఛార్జ్ చేస్తానండి. బట్ బ్లూబెర్రీకి బ్లాక్ కరెంట్కి నేను 650 ఛార్జ్ చేస్తాను. అప్పుడు 600 తీసుకునేదాన్ని, ఇప్పుడైతే బ్లూబెర్రీ, బ్లాక్ కరెంట్ వీటికి 650 తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్పే ప్రైజెస్ అన్నీ కూడా 1 కిలో వైజే నేను చెప్తున్నానండి. అంటే బ్లూబెర్రీ, బ్లాక్ కరెంట్, పైనాపిల్, స్ట్రాబెర్రీ వీటిలో నేను క్రషెస్ యూస్ చేస్తానండి. ఫిల్లింగ్స్లో క్రషెస్ యూస్ చేస్తాను కాబట్టి నేను ప్రైస్ అలా 600, 650 తీసుకుంటున్నాను వితౌట్ కస్టమైజేషన్. మీరు ఫిల్లింగ్స్ తీసుకుంటే ఫ్రూట్ ఫిల్లింగ్స్ అనేది ప్రైస్ ఇంకా ఇంక్రీజ్ చేయాలి. క్రషెస్తో పోలిస్తే ఫ్రూట్ ఫిల్లింగ్ ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటుంది. నేను సేల్ చేసే కేక్స్లో బాగా సేల్ అయ్యేది బటర్ స్కాచ్ కేక్ కూడా ఒకటండి. దానికి రీజన్ ఏంటంటే నేను అందులో యూజ్ చేసే ఫిల్లింగ్ కానీ నట్స్ కానీ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. అందువల్ల టేస్ట్ అనేది మనకి బయట దానికన్నా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు క్రష్ చేసి యూజ్ చేసిన కేక్స్కి మనం ఇంట్లోనే ఫ్రెష్గా సాసెస్ అదేవిధంగా నట్స్ ప్రిపేర్ చేసిన కేక్స్ కూడా మనకి డిఫరెన్స్ ఉంటుందండి. చాలా బాగుంటుంది ఇంట్లో చేసిన కేక్, ఎందుకంటే మనం ఫ్రెష్గా అప్పుడే ప్రిపేర్ చేస్తాం.
దానికి కూడా నేను 600 ఛార్జ్ చేస్తానండి. ఇప్పుడు నేను చెప్పే కేక్స్ అన్నీ కూడా వితౌట్ కస్టమైజేషన్ చెప్తున్నానండి ప్రైస్. కస్టమైజేషన్ కేక్స్ అయితే కొంచెం ఇంకా ప్రైస్ ఆ కేక్ వైజ్ అనేది మనకి ప్రైస్ పెరుగుతుంది. అదేవిధంగా కుల్ఫీ కేక్, రస్మలై కేక్, మిల్కీ నట్టి, మిల్కీ బటర్ స్కాచ్ అండ్ స్పానిష్ డిలైట్ కేక్ ఇవి వచ్చేసరికి 800 నుంచి ఉంటాయండి. అన్నీ కూడా నేను 800 తీసుకుంటున్నాను. కుల్ఫీ కేక్ వచ్చేసరికి నేను ఇంట్లోనే కుల్ఫీ మిక్స్ ప్రిపేర్ చేస్తాను. అదేవిధంగా రస్మలై కేక్ కూడా నేను ఇంట్లోనే రస్మలైస్ ప్రిపేర్ చేసి చేస్తాను. బట్ మనకి అంత వర్త్ కాదు. మినిమం నేను చెప్పే కేక్స్ బయట ఎక్కడైనా సరే మినిమం 1000 రూపీస్ ఉంటాయండి. అంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసి మనం ఎలా సేల్ చేస్తే ఖచ్చితంగా 1000 రూపీస్ ఉంటాయి. కాకపోతే నేను 800కి ఇస్తున్నాను. స్పానిష్ డిలైట్ కేక్ వచ్చేసరికి 900 అండి. మీకు 800 అని చెప్పాను. స్పానిష్ డిలైట్ కేక్ 900. ఈ కుల్ఫీ, రస్మలై, మిల్కీ బటర్ స్కాచ్, మిల్కీ నట్టి ఇవైతే 800. మిల్కీ బటర్ స్కాచ్ కేక్ అండ్ మిల్కీ నట్టి కేక్ ఈ రెండింటికి కూడా నేను స్పాంజ్ అనేది మిల్క్తోనే సోక్ చేస్తానండి. మిల్క్ అండ్ మిల్క్ మేడ్ ఈ రెండు మిక్స్ చేస్తానండి. దానివల్ల మనకి కేక్ అనేది చాలా రిచ్ టేస్ట్ అనేది వస్తుంది. నేను చెప్పిన ఈ 800 కేక్స్ అన్నిటికి కూడా నేను క్యాష్యూ, ఆల్మండ్స్, చాకో చిప్స్ ఇవన్నీ కూడా నేను యూజ్ చేస్తానండి. నేను క్రషెస్ యూజ్ చేసే కేక్స్ కన్నా కూడా నాకు క్రషెస్ అంటే పైనాపిల్, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, బ్లాక్ కరెంట్ వీటికన్నా కూడా నాకు కుల్ఫీ కేక్, రస్మలై, మిల్కీ నట్టి, మిల్కీ బటర్ స్కాచ్ ఇవే నాకు ఎక్కువ ఆర్డర్స్ వస్తాయండి. ఎందుకంటే ఇవి మనం ఫ్రెష్గా అంటే అవి కూడా ఫ్రెష్గానే ప్రిపేర్ చేస్తాం. బట్ అందులో ఫిల్లింగ్ వచ్చేసరికి మనం బయట కొన్న క్రషెస్ యూజ్ చేస్తాం. కానీ ఇవి మనం ఓన్గా ప్రిపేర్ చేస్తాం. అందుకు ఇవే ఎక్కువ తీసుకుంటారండి నా దగ్గర. బెస్ట్ సెల్లింగ్ కేక్స్ అంటే ఎక్కువ ఇవే తీసుకుంటారు. అదేవిధంగా 2 టైర్ 3 టైర్ అడిగారు కదండి. 2 టైర్ కేక్ వచ్చేసరికి నేను 200 ఎక్స్ట్రా తీసుకుంటాను. 3 టైర్ కేక్కి 250 ఎక్స్ట్రా తీసుకుంటాను. 3 kgs అబోవ్ 3 టైర్ కేక్ అయితే నేను 300 అలా ఎక్స్ట్రా తీసుకుంటాను. ఓన్లీ టైర్ కేక్కి నేను ఎక్స్ట్రా తీసుకుంటానండి. అదే మీకు ఫాండెంట్ లేకుండా ఉంటే 300 ఎక్స్ట్రా తీసుకుంటాను. కేక్ ప్రైస్ అంటే కేక్ వెయిట్ అండ్ దాని ఫ్లేవర్ వెయిట్ వైజ్ ఫ్లేవర్ వైజ్ ప్లస్ వెయిట్ వైజ్ ఫ్లేవర్ వైజ్ అంటే మీకు ఎలా చెప్పాలి, ఇప్పుడు కుల్ఫీ కేక్ ఉందనుకోండి. కుల్ఫీ కేక్ మనకి 3 kg కావాలి. అది 3 టైర్లో కావాలి. 3 kg కేక్ వచ్చేసరికి 2400. దాని 2400కి 250 కానీ 300 కానీ మీరు ఎక్స్ట్రా యాడ్ చేయండి. అంటే 2700 అవుతుంది. అక్కడ మనకి ఫాండెంట్ డెకరేషన్ కానీ ఏమీ లేకపోతే మనం 2700కి 3 kgs ఇచ్చేయచ్చు. నేను దానికి టాపర్ కూడా పెడతానండి. కొంచెం 5 inch టాపర్స్ ఉంటాయి కదండి మంచివి. ఆ టాపర్ కూడా నేను పెట్టిస్తాను. టాపర్ అండ్ క్యాండిల్ కూడా నేను పెట్టిస్తాను అనమాట. మీకు ఫాండెంట్ డెకరేషన్ ఉంటే దానికి ఇంకా ప్రైస్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎంత ఫాండెంట్ యూజ్ చేస్తున్నామో అన్న దాన్ని బట్టి ఎంత ఫాండెంట్ యూజ్ చేస్తున్నామో ఆ ఫాండెంట్ మనం ఆ టాయ్స్ కానీ ఏమైనా ప్రిపేర్ చేయడానికి మనకి ఎంత టైం పడుతుందో ఆ టైం వైజ్ అనేది మనం మనీ తీసుకోవాలి. అదేవిధంగా 1 kg డాల్ కేక్ వచ్చేసరికి నేను 250 ఎక్స్ట్రా తీసుకుంటానండి. ఫ్లేవర్ అయితే ఆ ఫ్లేవర్ ప్రైస్ ప్లస్ 250 ఎక్స్ట్రా తీసుకుంటాను. పినాటా కేక్ వచ్చేసరికి 1/2 kg నేను 850 తీసుకుంటానండి. అంటే పైన మనం చాక్లెట్ పినాటా మౌల్డ్తో చేస్తాం కదండి, అది ప్లస్ చాక్లెట్ బాల్లో వస్తుంది కదా, అది ప్లస్ లోపల నేను 250 గ్రామ్ కేక్ కూడా నేను పెట్టిస్తానండి. దానికి నేను 850 రూపీస్ ఛార్జ్ చేస్తాను. చాకో ఓరియో కేక్కి 800 తీసుకుంటాను. రెడ్ వెల్వెట్ వచ్చేసరికి 1 కిలో నేను 750 రూపీస్ తీసుకుంటాను. మీరు ఎగ్లెస్ కేక్స్ ప్రిపేర్ చేస్తున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పిన కేక్స్ అన్నిటి కూడా 50 రూపీస్ ఎక్స్ట్రా తీసుకోండి. ఎగ్లెస్ కేక్స్కి బయట ప్రీమిక్స్తో చేసినవి కాబట్టి నేను ఒక 50 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటానండి. ఎందుకంటే ప్రీమిక్స్ ప్రైస్ అనేది నేను కొంచెం మంచిదే తీసుకుంటాను. సో నేను 50 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఎగ్లెస్కి. అదే మీరు ఎగ్లెస్ కేక్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నట్లయితే అంటే స్క్రాచ్తోనే మీరు ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నట్లయితే ప్రైస్ అనేది మీరు ఏం యూజ్ చేశారు, మిల్క్ పౌడర్ యూజ్ చేశారా లేదంటే కండెన్స్డ్ మిల్క్ యూజ్ చేశారా అంటే దీన్ని బట్టి మీకు ప్రైస్ అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. నేను ఫస్ట్లో మిల్క్ మేడ్తో చేసేదానండి. ఇప్పుడు అంత టైం ఉండదు కాబట్టి కొన్ని అర్జెంట్ కేక్స్ కూడా ఉంటాయి. అలాంటప్పుడు మనం అవి యూజ్ చేసే కన్నా డైరెక్ట్గా ఇలా ప్రీమిక్స్ ప్రెస్టైన్ కానీ పిల్స్బెరీ ఇలా ప్రీమిక్స్ మనం యూజ్ చేస్తే మనకి టైం అనేది కొంచెం సేవ్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన కేక్ ప్రైజెస్ అన్నీ కూడా ఎగ్జాక్ట్గా మీరు కూడా ఇలానే సేల్ చేయాలి, ఇదే ప్రైస్తో సేల్ చేయాలని నేను చెప్పలేదండి. ఎందుకంటే అది ఏరియా వైజ్ అనేది మనకి డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు నేను చేసిన ఈ కేక్సే మీరు సిటీస్లో అయితే మీరు ఈజీగా 800 కేక్స్ని 1000గా కూడా సేల్ చేస్తారు. ఈ విధంగా 600 కేక్స్ని మీరు 700-650లో కూడా ఛార్జ్ చేస్తారనమాట. అది ఏరియా వైజ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది.
డ్రీమ్ కేక్ నేను హాఫ్ కిలో 500కే సేల్ చేస్తానండి. బట్ ఎక్కడ కూడా డ్రీమ్ కేక్ హాఫ్ కిలో 600 స్టార్ట్ అవుతుంది. బట్ నేను హాఫ్ కిలో 500కే సేల్ చేస్తున్నాను. నేను కేక్ ప్రైజెస్ అన్నీ కూడా ఎంత తక్కువగా తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, తక్కువ అంటే ఇక్కడ బేకరీస్తో పోలిస్తే ఇదే ప్రైస్ బేకరీలో కూడా. బట్ నేను హోమ్ మేడ్ అంటే మనకి ప్రైస్ అనేది ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. నేను ఎందుకు తక్కువగా తీసుకుంటున్నానంటే, ఇక్కడ మేము ఉంటున్న 1 కిలోమీటర్ సరౌండింగ్స్లో 6 or 7 బేకరీస్ ఉన్నాయండి. 6 అబోనే ఉంటాయి బేకరీస్. వాటన్నిటిని దాటుకొని మన దగ్గరికి వస్తున్నారంటే మనం చేసే కేక్స్ అనేది ఫ్రెష్గా, హైజీన్గా అండ్ టేస్ట్ వైజ్ చాలా బాగుంటాయి కాబట్టి మన దగ్గరికి వస్తారు. మీరు కేక్ బాక్సెస్ ఎక్కడ తీసుకుంటున్నారో అని అడుగుతున్నారండి. నేను కేక్ బాక్సెస్ ఇంతకుముందు వైజాగ్లో తీసుకునేదాన్ని. ఫస్ట్లో పూర్ణ మార్కెట్లో తీసుకునేదాన్ని. తర్వాత నాకు బాక్స్ హైట్ అనేది 1.5 కిలో కేక్కి 2 కిలో కేక్ కూడా మనకి హైట్ అనేది 5 ఇంచెస్ రాలేదండి. బాక్స్ 4 ఇంచెసే వచ్చేవి. అప్పుడు నేను అక్కడ తీసుకోవడం మానేసి నేను అల్లిపురంలో, వైజాగ్లో అల్లిపురం ఉంటుంది కదా, అల్లిపురంలో మనకి బాక్సెస్ అనేది రెయిన్బో అనుకుంటానండి ఆ కంపెనీ నేము. అక్కడ ప్రిపేర్ చేస్తారు, అంటే వెడ్డింగ్ కార్డ్స్ ఇలాంటివన్నీ ప్రిపేర్ చేస్తారు. అక్కడ బాక్సెస్ కూడా మనకి వాళ్ళే ప్రిపేర్ చేస్తారు. అక్కడ తీసుకునేదాన్ని నేను. ఇప్పుడు మా ఏరియాకి దగ్గరలో ఒక షాప్ ఉందండి. అక్కడ 1 కిలో బాక్సెస్, హాఫ్ కిలో బాక్సెస్ అండ్ వాటి బేసెస్ మాత్రమే తీసుకుంటాను. ఇలా 1.5 కిలో, 2 కిలో ఇలా పెద్ద బాక్సెస్ అన్నీ కూడా నేను ఇప్పుడు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటున్నాను. నేను తీసుకునే బేకింగ్ మెటీరియల్ అంతా కూడా మ్యాక్సిమం నేను ఆన్లైన్లోనే తీసుకుంటానండి. ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే నాకు కమెంట్ చేయండి, లేదా ఇన్స్టాలో అన్నా మీరు మెసేజ్ చేయొచ్చు, నేను రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.